హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైలీస్. ఇవాళ వీడియోలో మనం చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ అయిన ఓట్స్ కార్న్ వడ చూద్దాము. ఇది మామూలుగా మనకు డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని షాలో ఫ్రై చేసుకుని తినొచ్చు. అంత హెల్దీ అనమాట. మనకు తెలుసు కదా, ఓట్స్ అండ్ కార్న్ వాడుతున్నాం. కార్న్ కూడా మనం ఫ్లోర్ అట్లా కార్న్ ఫ్లోర్ అట్లా రిఫైన్డ్ కార్న్ ఫ్లోర్ అట్లా ఏం వాడట్లేదు. డైరెక్ట్గా మనకి స్వీట్ కార్న్ బయట దొరుకుతుంది కదా, అదే స్వీట్ కార్న్ తీసుకుని మనం యూస్ చేస్తున్నాం. దీనిలో వచ్చే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. అంటే కొత్తిమీర, ఉల్లికాడలు అండ్ ఆనియన్స్ అన్నీ నార్మల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇందులో మనం ముందుగా ఓట్స్ బెనిఫిట్స్ చూద్దాము. ఓట్స్ అనేది మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లో ఒకటి అనమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే ఏం లేదండి, మనం అది తీసుకున్నప్పుడు మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువసేపు పడుతుంది. దానివల్ల మనం ఎక్కువ ఆకలి లేకుండా, అంటే ఏది పడితే అది తినకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి, అది నార్మల్ కార్బోహైడ్రేట్ అనమాట. దానివల్ల అంటే ఎక్కువ పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటే ఏం లేదు, పిండి పదార్థము. ఎక్కువ పిండి పదార్థం ఉండటం వల్ల మనకి ఫాస్ట్గా తొందరగా అరిగిపోతుంది అనమాట. తొందరగా అరిగిపోవడం వల్ల మనకి ఎక్కువ ఆకలేసి మనం ఎక్కువ తినడం వల్ల మనం ఈజీగా వెయిట్ గెయిన్ అవుతాము. సో అలాంటప్పుడు మనం ఎక్కువ తినకుండా ఉండడం కోసం ఇలాంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే కొంచెం అరగడానికి మనకి టైం పట్టే వాటిని మనం తీసుకోవాలన్నమాట. అందులో ఓట్స్ అండ్ అలాగే మనకు బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే గోధుమ నూక అట్లాంటివి ఉంటాయి కదా, లేకపోతే జొన్నలు, రాగులు అలాంటివి, అండ్ మిల్లెట్స్ కూడా. అంటే మిల్లెట్స్ కూడా మనకి ఎక్కువ టైమే పడుతుంది అరగడానికి. సో వాటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఓట్స్కి వచ్చేసరికి ఓట్స్లో హై ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మంచివి, అండ్ అలాగే కొన్ని విటమిన్స్, మినరల్స్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి హై ఫైబర్ ఉండటం వల్ల మనకి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మనకి కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఓట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి. సో నేను వచ్చేసి ఇవాళ క్వాకర్ ఓట్స్ ఉంటాయి కదా మన దగ్గర, బ్లూ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అవి యూస్ చేశాను. మీకు ఏ ఓట్స్ దొరుకుతాయి మీ దగ్గర, రోల్డ్ ఓట్స్ లేకపోతే నార్మల్ ఓట్స్ ఏదైనా సరే తీసుకోవచ్చు. అండ్ అలాగే మనం తీసుకున్న కార్న్ కూడా నార్మల్, మనకి బయట మార్కెట్లో ఇప్పుడు కార్న్ బాగా దొరుకుతుంది కదా, నేను అదే స్వీట్ కార్న్ తీసుకున్నాను. అండ్ కార్న్లో కూడా మనం న్యాచురల్గా కార్న్ ఫ్లోర్ అట్లా కాకుండా, నార్మల్ రిఫైన్డ్ ఫ్లోర్స్ కాకుండా నార్మల్ కార్న్ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో హై ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే విటమిన్ బి అండ్ కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మన కొంతమంది కార్న్ తీసుకుంటే కానీ వెయిట్ గెయిన్ అవుతాము అనుకుంటారు. బట్ ఏదైనా మోడరేట్లో తీసుకుంటే మనకి మంచిదేనండి. సో తప్పకుండా తీసుకున్నా ట్రై చేయండి. అప్పుడప్పుడు స్వీట్ కార్న్ ఈవినింగ్ స్నాక్లా చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి ఈ రెసిపీ అనేది ఈవినింగ్ స్నాక్లా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ రెసిపీ నార్మల్గా డీప్ ఫ్రై చేశాను. మనకి డైట్లో ఉండేవాళ్ళు ఆరల్స్ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు, అంటే డీప్ ఫ్రై తింటే కనుక మనకి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం అనుకునే వాళ్ళు షాలో ఫ్రై చేసుకోవచ్చు. షాలో ఫ్రై అంటే ఏం లేదండి, కొంచెం బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఆర్ ఆయిల్, ఏదైనా ఆయిల్ కానీ తీసుకుని ప్యాన్ మీద ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని, మనం ఎట్లాగైతే రౌండ్ ప్యాటీస్లో చేస్తాం కదా వడలంటే, ఆ రౌండ్ ప్యాటీస్లో చేసేసుకుని నార్మల్గా టూ సైడ్స్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. సో అదే షాలో ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి మనకి ఈవినింగ్ టైం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు. వీటిని కావాలనుకుంటే మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఊరికి అలా ప్యాటీస్లా చేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని మనం ఒకవేళ మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ టైం కావాలన్నా, లేకపోతే 2 days or 3 days తర్వాత ఈవినింగ్ టైం స్నాక్లా చేసుకోవాలనుకున్నా సరే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో మనకి అవి పాడవకుండా డీప్ ఫ్రీజర్లో పెడితే ఎక్కువసేపే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫ్రైయింగ్ కూడా, అంటే మనం నార్మల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నప్పుడు కొంచెం ముద్దుగా ఉంటుంది కదా, సో డీప్ ఫ్రీజర్లో పెట్టినప్పుడు అవి సెట్ అయిపోయి మన ఫ్రైయింగ్ అప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ మనం కార్న్ అండ్ అలాగే ఓట్స్ అండ్ అలాగే చిన్న అల్లం ముక్క అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, ఒక కాడ ఉల్లికాడ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాము. ఈ కార్న్ అనేది మనకి ఓట్స్ కంటే డబుల్ ద క్వాంటిటీ తీసుకోవాలి. వీటన్నిటిని ఇలా నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఓట్స్ అండ్ కార్న్ కలిపి మనం మిక్సీ కొంచెం బరగ్గా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. అండ్ కార్న్ అండ్ అలాగే ఓట్స్ అనేది మీరు సుమారుగా అడ్జస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి. నార్మల్గా అయితే 1:2 అలా వేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం జీలకర్ర అది యాడ్ చేసుకుని ఇలా మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక తగలాలి అట్లా పేస్ట్ చేసేసుకోండి.
ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ మనం ఇందులో యాడ్ చేసేసుకోవడమే. కొత్తిమీర అండ్ అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లికాడలు అండ్ అలాగే ఆనియన్స్ కూడా మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అన్ని కలిపి మిక్స్ చేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ టేస్ట్ తగ్గట్టు, కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ చాట్ మసాలా ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, కానీ కొంచెం చాట్ మసాలా అంటే ఇలాంటి రెసిపీస్లో కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే మీకు హోమ్మేడ్ గరం మసాలా కూడా కొంచెం లైట్గా, మరీ ఎక్కువ కదండి, లైట్గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మీకు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు, లేదంటే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని 2 days తర్వాత, అదే 2 days లోపల ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం బైండింగ్ కోసం ఒక 2 spoons వరకు బియ్యం పిండి వాడుతున్నాము. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. అంటే మనకు ఆ క్రిస్పీనెస్ రావడం కోసం బియ్యం పిండి అయితే బాగా మంచిగా ఉంటుందని నేను బియ్యం పిండి యూస్ చేశాను. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను కదా, అందుకు డీప్ ఫ్రై కోసం మనం బాండి పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్, అంటే డీప్ ఫ్రై వడ మునిగేంత వరకు ఆయిల్ తీసుకోవాలండి. మరీ ఓవర్గా అక్కర్లేదు, కొంచెం వరకు సరిపోతుంది. మనకు వడ మునిగితే చాలు, అట్లా ఆయిల్ తీసేసుకోవాలి. లేదంటే మీరు కావాలనుకుంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా వడల్లా చేసేసుకుని మనం ఫ్రై చేసేసుకోవటమే. చూసారు కదా, ఇట్లా రౌండ్గా వడల్లా చేసేసుకుని మీరు ఫ్రై చేసేసుకోవటమే. అండ్ అలాగే ఇది ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం అన్నీ పచ్చి, అంటే మనం ఏది కుక్ చేయలేదు, అంతా కూడా మనకి ఇప్పుడు బాయిల్ అవ్వాలి. సో అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలికంతా బాగా కుక్ అవుతుంది. అదే మీరు హై ఫ్లేమ్లో పెడితే కనుక బయట బాగా క్రంచీగా అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. సో ఇలా మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, అండ్ వేసిన వెంటనే ఫ్లిప్ చేయొద్దండి. వేసిన వెంటనే కనుక తిప్పేయడానికి ట్రై చేస్తే అది ఇంకా ముద్దగా అయిపోతుంది. సో మెల్లగా ఇలా కొంచెం ఆ బబుల్స్ కొంచెం తగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకు 2 sides ఫ్లిప్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, కొంచెం అట్లా బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేసుకోండి. అప్పుడు మీకు వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే ఎక్కడన్నా మధ్యలో మెత్తగా అయిపోయి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. మనకి ఈ వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి రెడీగా అవైలబుల్గా ఇంట్లోనే ఉంటాయండి. మీరు ఒకవేళ బియ్య పిండి లేకపోతే దాంట్లో కార్న్ ఫ్లోర్ కానీ, లేకపోతే మైదా పిండి కానీ, లేకపోతే కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఇలా నీట్గా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసేసుకుంటే మన వడలు అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. జస్ట్ దీనికి ఒక 20 minutesలో మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మనం కచప్తో కానీ లేకపోతే గ్రీన్ చట్నీ దేంతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేసి అండ్ మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.